కి స్వాగతం. నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ దేవాంగ విద్యార్థులకు స్థానిక పొదలకూరు రోడ్డులోని హెచ్ఆర్ కళ్యాణ మండపంలో ప్రతిభా పురస్కారాల అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘము ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమకున్న నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ మన్యం సతీష్ మాట్లాడుతూ కఠోర శ్రమ, క్రమశిక్షణ మరియు అంకిత భావంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తద్వారా సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. కేవలము రాజకీయంగానే గుర్తింపు పొందుతారనే భావన నుండి విద్యార్థులు బయటకు వచ్చి సమాజంలో ఉద్యోగరీత్యా మెరుగైన సేవలు అందించేందుకు IAS, IPS వంటి ఉద్యోగాలు సాధించాలన్నారు. అసోసియేట్ అధ్యక్షులు సజ్జా వెంకట్ సురేష్ మాట్లాడుతూ నేటి కాలంలో వివిధ రంగాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు విద్యార్థుల ఆలోచన, ఆసక్తి తగిన విధంగా వారిని ప్రోత్సహించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుంజుల శంకరయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సజ్జా సతీష్, రాఘవ పౌల్ట్రీ అధినేత కన్నా రఘురావు, శివసాయి, ఆక్వా ఎక్స్పర్ట్స్ అధినేత పొమజుల రవి, కోశాధికారి కొండ మాధవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదన ఉదయభాస్కర్, గౌరవబతిన శ్రీనివాసులు, సజ్జ నవోదయ, బండ్ల హైమావతి, నాప ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. నమామి విఘ్నేశ్వర పాద పంకజం, నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నాపా బ్రహ్మయ్య గారు, ఆసన్ సురేష్ గారు, తాళ నరసింహస్వామి గారు, మీరందరూ కూడా లోపలికి వచ్చి ఆశ ఓకే బాబు నిలబడి రెడీ సార్, అంటే రైట్ ఇటు అంటే కొంచెం జరిగింది మీ ఇద్దరు రెడీ సార్, అంటే సార్ ఓకే రావడానికి వాటిలో కూడా పాపని మీ యొక్క పంపించారు. ఓకేనా ఇచ్చోండి సార్, దిగిరండి సార్. 2024 సంవత్సరానికి సంబంధించి దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకి ప్రతిభా పురస్కారాలు దాదాపుగా 90 పైచిలకు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఈరోజు హెచ్ఆర్ కళ్యాణ మండపంలో ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు 90% కంటే కూడా పైన మంచి మార్కులు తెచ్చుకుని ఉంటారో వారికి భవిష్యత్తులో మరింత ముందుకు పోయేదానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులను ఆహ్వానించి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళలో స్ఫూర్తి నింపే విధంగా వాళ్ళతో ప్రసంగాలు ఇప్పించి
వాళ్ళు మరింత ముందుకు పోయే విధంగా వాళ్ళకి సన్మానం చేసి సర్టిఫికేట్లు, మెమెంటోలు, అదేవిధంగా క్యాష్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగించిన నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున దేవాంగ విద్యార్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ వారిలో 85% పైబడిన వారికి ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు మన హెచ్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాంగ విద్యార్థులు 90% అబోవ్ దాదాపు 52 మందికి ప్రతిభా పురస్కారాల అవార్డులు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి 39 మందికి విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కార అవార్డులు ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఇందులో భాగంగా వారికి ఒక మెమెంటో, నగదు బహుమతి, ఒక సర్టిఫికేటు ఈరోజు వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ గారు కూడా హాజరయ్యారు. మరియు ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున హెచ్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా సంబంధించి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ఉత్తమ కనపరిచినటువంటి విద్యార్థులకు మన దేవాంగంలో ఉన్నటువంటి వారికి సత్కారం చేయదలిచి ఈరోజు హెచ్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించాము. కార్యక్రమం చాలా దిగ్విజయంగా నిర్వహించగలిగామని అనుకుంటున్నాము. దీనికి ప్రధానమైనటువంటి విజయం రెండవ వాళ్ళు ఈ కార్యక్రమం వీరిద్దరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.